నెలవారీ రివ్యూ మీటింగు ఆల్ డిఎంస్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ ట్రాఫిక్ పెట్టడం జరిగింది. అంటే ఈ సందర్భంగా అంటే మనము రూట్ వైజ్ సర్వీస్ వైజ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత మనకు రద్దీ పెరిగిన రూట్లలో మనము సర్వీసుల క్రమబద్ధీకరణ అంటే రేషనలైజ్ చేయడం జరిగింది కొన్ని రూట్లలో. సో మనము ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ కూడా కొన్ని సర్వీసులు పెంచాం. ఈ మధ్యకాలంలో కొత్తగా బోధన్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా పామూరికి కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి అంతకుముందు 4 సర్వీసులు ఉండేది, ఒక సర్వీస్ని పెంచడం జరిగింది. ఆర్మూర్ నుంచి కూడా మనం జేబీఎస్కి కూడా సర్వీసుల సంఖ్య పెంచడం జరిగింది. సో మనం జిల్లా వ్యాప్తంగా మనం 575 బస్సులు తిప్పుతూ ఉన్నాం. సో ఇప్పుడు అన్ని రూట్లలో కూడా రేషనలైజ్ చేసి డిమాండ్కి తగ్గట్టుగా పబ్లిక్ మూవ్మెంట్కి తగ్గట్టుగా మనం ఆ టైమింగ్స్లో బస్సులు ఉండేటట్టుగా చేశాము. ప్లస్ ఈ అన్ని బస్ స్టేషన్లో కూడా ప్యాసింజర్ గైడ్స్ పెట్టి ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్యాసింజర్ గైడ్స్ని అందరినీ పెట్టడం జరిగింది. మనకు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత అన్ని డిపోల్లో కూడా లాభాల బాటలు నడుస్తున్నాయి. సో మరి ఇంకా రానున్న రోజుల్లో ప్యాసింజర్స్ అసౌకర్యం లేకుండా ప్యాసింజర్స్కి అనువుగా వాళ్ళ డిమాండ్ టైమింగ్స్ని తీసుకొని అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా తిప్పడం కోసం ఈ మీటింగ్లో కూడా డిఎంస్ అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు పెరిగినాయి కదా, వాటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ప్రజలకు కూడా ఎలాంటి అవగాహన కల్పించారు సార్? ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అనేది పర్యావరణ రహిత ఇది, అంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఇది అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో దానిలో భాగంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో 100% ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలనేది ఒక. అంతేకాకుండా జిల్లాలో కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ బస్సులు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఇట్లా జిల్లా పరిధి దాటి ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. నాయిస్ లెస్, ఎయిర్ సస్పెన్షన్ చాలా కంఫర్ట్గా ఉందని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఇది అంటే ప్యాసింజర్స్ బాగా ఈ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఎక్స్ప్రెస్లో కూడా ఉందా? మహాలక్ష్మి పథకము ఇప్పుడు నడుస్తున్నటువంటి సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సుల్లో లేదు. సో రేపు ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులో మామూలుగా ఈరోజు అంటే నెలవారీ రివ్యూ మీటింగు ఆల్ డిఎంస్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ ట్రాఫిక్ పెట్టడం జరిగింది. అంటే ఈ సందర్భంగా అంటే మనము రూట్ వైజ్ సర్వీస్ వైజ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత మనకు రద్దీ పెరిగిన రూట్లలో మనము సర్వీసుల క్రమబద్ధీకరణ అంటే రేషనలైజ్ చేయడం జరిగింది కొన్ని రూట్లలో. సో మనము ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ కూడా కొన్ని సర్వీసులు పెంచాం. ఈ మధ్యకాలంలో కొత్తగా బోధన్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా పామూరికి కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి అంతకుముందు 4 సర్వీసులు ఉండేది, ఒక సర్వీస్ని పెంచడం జరిగింది. ఆర్మూర్ నుంచి కూడా మనం జేబీఎస్కి కూడా సర్వీసుల సంఖ్య పెంచడం జరిగింది. సో మనము జిల్లా వ్యాప్తంగా మనం 575 బస్సులు తిప్పుతూ ఉన్నాం. సో ఇప్పుడు అన్ని రూట్లలో కూడా రేషనలైజ్ చేసి డిమాండ్కి తగ్గట్టుగా పబ్లిక్ మూవ్మెంట్కి తగ్గట్టుగా మనం ఆ టైమింగ్స్లో బస్సులు ఉండేటట్టుగా చేశాము. ప్లస్ ఈ అన్ని బస్ స్టేషన్లో కూడా ప్యాసింజర్ గైడ్స్ పెట్టి ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్యాసింజర్ గైడ్స్ని అందరినీ పెట్టడం జరిగింది. మనకు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత అన్ని డిపోల్లో కూడా లాభాల బాటలు నడుస్తున్నాయి. సో మరి ఇంకా రానున్న రోజుల్లో ప్యాసింజర్స్ అసౌకర్యం లేకుండా ప్యాసింజర్స్కి అనువుగా వాళ్ళ డిమాండ్ టైమింగ్స్ని తీసుకొని అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా తిప్పడం కోసం ఈ మీటింగ్లో కూడా డిఎంస్ అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు పెరిగినాయి కదా, వాటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ప్రజలకు కూడా ఎలాంటి అవగాహన కల్పించారు సార్? ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అనేది పర్యావరణ రహిత ఇది, అంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఇది అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో దానిలో భాగంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో 100% ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలనేది ఒక. అంతే
అంతేకాకుండా జిల్లాలో కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఇట్లా ఆ, ఆ, జిల్లా పరిధి దాటి ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. నాయిస్ లెస్, ఎయిర్ సస్పెన్షన్ చాలా కంఫర్ట్గా ఉందని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో ఇది అంటే ప్యాసింజర్స్ బాగా ఈ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఎక్స్ప్రెస్లో కూడా ఉందా? మహాలక్ష్మి పథకము ఇప్పుడు నడుస్తున్నటువంటి సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సుల్లో లేదు. సో రేపు ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులో మామూలుగా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అది